హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, నాలాగే ఇలాగే ఒత్తుగా మెత్తగా జుట్టు కావాలంటే రెమెడీ చెప్తాను చూడండి. కరోనాలో అందరూ మనం యూజ్ చేసిన శానిటైజర్స్ వల్ల బాగా జుట్టు ఊడిపోయింది, కానీ కొత్త జుట్టు అయితే రాలేదండి. అందుకే ఇది ట్రై చేశాను అనమాట. ఇద్దరికి చూపిస్తున్నాను. 2 స్పూన్స్ రైస్ అనమాట. ఇందులో అవిసె గింజలు వేస్తాను. అవి ఆప్షనల్, అంటే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెంతులు ఇద్దరికి కాబట్టి ఫుల్ స్పూను. పర్ హెడ్ అయితే 1/2 స్పూన్ సరిపోతుంది అనమాట. ఇగో అవిసె గింజలు వచ్చాయి కదా, ఇవి ఇద్దరికి, అందుకే 2 స్పూన్స్. అసలు లేకపోయినా సరే మనం ఈ రెమెడీని ట్రై చేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు. అది లేదు కదా అని మనం ఈ రెమెడీని ట్రై చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. టీ పొడి అండి, మనం స్పెషల్గా హెయిర్కి కలర్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం టీ పొడిని యూజ్ చేసుకోవచ్చు. కుంకుడుకాయలు చుండ్రిని పేల్ని మొత్తం లాగేస్తుంది. పెర్ హెడ్కి 4 సరిపోతాయి. నేను కుంకుడుకాయలు తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టుకొని కొట్టుకొని ఒక డబ్బాలో వేసుకుంటాం అనమాట. ఇద్దరికి ఒక 8 సరిపోతాయి. నెక్స్ట్ కరివేపాకు ఒక 5-6 రెబ్బలు తీసుకొని బాగా తురుముకుంటే సరిపోతుంది. జస్ట్ అలా మెత్తగా. ఇవన్నీ ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పెర్ హెడ్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఇద్దరికి వేసుకొని నైట్ అంతా సోక్ చేయాలి. ఇవి నైట్ అంతా సోక్ అయి ఉండడం వల్ల వీటిలో ఉన్నవన్నీ బాగా బయటకు వస్తాయన్నమాట. మనం శానిటైజర్స్ బాగా వాడాం, కాదనట్లేదు. సోప్స్ ఇంకా వాడాం, రకరకాల సోపులు, శానిటైజర్స్, స్ప్రేస్ ఇవన్నీ వాడడం వల్ల ఏమైందంటే ఆ పొల్యూషన్ ఎఫెక్ట్కి బయటికి వెళ్ళకుండా ఉండలేం కదా, వర్క్స్కి అయితే వెళ్ళేవాళ్ళం. ఆ ఎఫెక్ట్కి మొత్తం జుట్టు అంతా ఊడిపోయి పల్చగా అయిపోయింది. కొత్త జుట్టు రావడం తర్వాత ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అయింది. అలా కాకుండా ఎలా అని ఆలోచించిన టైంలో మా పిన్ని చెప్పిందనమాట, ఇలా యూస్ చేసి చూడ అవుతుందో అవదా అని. ఫస్ట్ అయితే ట్రై చేశాను. చాలా రఫ్ హెయిర్ కూడా సాఫ్ట్గా వచ్చింది. అంత సాఫ్ట్గా వస్తుంది అనుకోలేదు. వీలైన వాళ్ళు వీక్లీ 2 ట్రై చేయొచ్చండి, లేదంటే వీక్లీ 1 అయినా బెటర్. కంపల్సరీ వీక్లీ 1 అయితే మీకు తెలుస్తుందండి దాని డిఫరెన్సెస్ ఏంటనేదని. నైట్ అంతా సోక్ అయిన తర్వాత దీన్ని ఇలా మార్నింగ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. అంటే లోపల రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ మెత్తగా ఉడికేంత వరకు ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ మీద మాత్రం ప్రెస్ చేయట్లే. ఓ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడకాలి. పూర్తిగా రైస్ అంతా ఉడికే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత నీట్గా దాన్ని మళ్ళీ మనం ఫిల్టరేట్ చేసుకోవాలన్నమాట. చూడండి, చూపిస్తాను. ఇలా మనం నైట్ అంతా సోక్ చేస్తే ఎలా వస్తుందో తెలుసా? ఇలా వస్తుందన్నమాట. ఇలా, ఎందుకంటే కుంకుడుకాయలు ఉన్నాయి కదా, ఆ నొరగది అలా వస్తుంది. అలాగే బాయిల్ చేసిన తర్వాత ఫిల్టరేట్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో మీ షాంపూని మీరు మిక్స్ చేసుకొని నార్మల్గా అప్లై చేసుకోవచ్చు హెయిర్కి. చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే గాయస్, సబ్స్క్రైబ్, లైక్, బై బై.